మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండును కాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడు యోగ్య మగుడకు మన పాపములను ఒప్పుకుందుము. చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. నుండి నీ స్థిర ప్రేమతో కాచి కాపాడుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలన చెయ్యి మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పాము కరచిన వారు ఆ సర్పము వైపు చూచి చావును తప్పించుకొనిరి. మొదటి పట్టణము సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు. ఇశ్రాయేలీలు హోరు పర్వతము నుండి కదలి ఏదోము మండలమును చుట్టి పోవలనని రెల్లు సముద్రము త్రోవ వెంట పయనమైపోయిరి. కానీ ఆ ప్రయాణమున ప్రజలు సహనము కోల్పోయి మోషే మీద దేవుని మీద తిరుగబడిరి. నీవు మమ్ము ఐగుప్తు నుండి తరలించుకొని రానేలా
ఈ ఎడారిలో చంపుటకే కదా, ఇచ్చట అన్నపానీయములు ఏమి లభించుట లేదు. ఈ పాడుకూడు తినలేక చచ్చిపోవుచున్నాము అని గొనుగుకొనిరి. అప్పుడు ప్రభువు విషసర్పములను పంపగా వాని కాటు వలన ప్రజలు చాలామంది మరణించిరి. అంతటా వారు మోషే వద్దకు వచ్చి, మేము నీకు దేవునికి ఎదురు మాట్లాడి తప్పు చేసితిమి. నీవు ప్రభువునకు విన్నపము చేసి ఈ పాముల బెడద తొలగింపుము అని వేడుకొనిరి. మోషే ప్రభువునకు మనవి చేసెను. యావే మోషేతో, లోహముతో విషసర్ప రూపమును చేసి గడ మీద తగిలింపుము. పాము కరచిన వారు ఆ కంచు సర్పము వైపు చూచినచో బ్రతికిపోవుదురు అని చెప్పెను. కనుక మోషే కంచు సర్పము చేసి గడెకర్ర మీద తగిలించెను. పాము కరచిన వారు ఆ లోహ సర్పము వైపు చూచి చావును తప్పించుకొనిరి. ఇది ప్రభువు వాక్కు. రెండవ పఠనము. ఆయన తన్ను తాను రిక్తులు చేసుకొనెను. అందువలన దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తెను. పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6-11 వచనములు. పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6-11 వచనములు. సహోదరులారా, ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను దేవునితో తన సమానత్వమును గణింపలేదు. ఇది గ్రహింపవలసిన విషయము. కానీ ఆయన తన్ను తాను రిక్తులు చేసుకొని సేవక రూపమును దాల్చి మానవ మాతృడుగా జన్మించెను. ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము గలవాడై మరణము వరకును, సిలువపై మరణము వరకును విధేయుడాయను. అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను. అందువలననే పరలోక, భూలోక, పాతాళ లోకముల యందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావలెను. పిదయగు దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ప్రతి నాలుక ప్రకటింపవలెను. ఇది ప్రభువు వాక్కు. ప్రభువు మీతో ఉందురుగాక. పునీత యోహాను రాసిన సువిశేషంలోని భాగము. యోహాను శుభవార్త 3వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 13-17 వరకు. యేసు నికోదేముతో ఇట్లనెను, పరలోకము నుండి దిగివచ్చిన మనుష్య కుమారుడు తప్ప ఎవడును పరలోకమునకు ఎక్కి పోలేదు. మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్య జీవము పొందుటకు అట్లే మనుష్య కుమారుడు ఎత్తబడవలెను.
దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించి ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపినే కానీ దానిని ఖండించుటకు పంపలేదు. ఇది క్రీస్తుని సువిశేషము. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, యేసువా వందనం, యేసువా స్తోత్రం. స్వరములు ఎత్తి గట్టిగా యేసువా ఆరాధన, పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా ఆరాధన, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇంటింటికి వచ్చి అడిగే పని లేకుండా అందరు గుళ్ళో కలుసుకున్నాం. బాగుంది కదా? ముందుగా మీ అందరికీ కూడా ఈరోజు ఏ పండుగ చేసుకుంటున్నాం? అక్కడ సిలువను ఎందుకు పెట్టాము? ఈ యొక్క ఎర్రటి వస్త్రాన్ని ఎందుకు వేసుకున్నాం మేము ఈరోజు? ఏం తెలీదు. సంఘం నిర్మించి చాలా రోజులైంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున మనమందరం కూడా యావత్ ప్రపంచమంతటా తల్లి అయినటువంటి శ్రీ సభతో కలిసి పరిశుద్ధ శిలువ విజయ మహోత్సవము, అర్థమవుతుందా? పరిశుద్ధ శిలువ విజయ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. ముందుగా మీ అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు. గట్టి చప్పలు కొడదామా సార్? అయితే ప్రియ దేవుని బిడ్డలారా, సంఘస్థులుగా ఎంతో అనుభవం ఉంది. దేవుని బిడ్డలుగా ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని యొక్క కథోలిక విశ్వాసులుగా జీవిస్తూ ఉన్నారు. ముందుగా మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. దేవుడు మీ జీవితాల్లో చేసినటువంటి గొప్ప ఆశీర్వాదము అంటే ఏమి చెబుతారు? గట్టిగా చెప్పాలి. ఏంటి? జన్మం దయచేయటం. ఇంకా అమ్మా, తన రూపంలో మనుషులను సృష్టించారు. ఏంటి అంతేనా? అయిపోయినాయా? జీవాన్ని దయచేశారు. దేవుని యొక్క ఆకారంలో మనల్ని సృష్టించారు. దేవుడు మీ జీవితంలో ఏం చేయలేదా? మరి ఎందుకు వస్తున్నారు ఇక్కడికి? ప్రైజ్ ద లార్డ్. దేవుడు మీ జీవితంలో చేసి మీరు ఆశీర్వాదకరంగా, అనిల్ వాళ్ళ కుటుంబంలో అయితే ఆశీర్వాదకరంగా దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం ఎప్పుడు చెప్పుకుంటాడు? తనకిచ్చినటువంటి సంతానం. అవునా? ఇంకా మంచి కుటుంబాన్ని దయచేశారని, మంచి భర్తను, మంచి భార్యను, మంచి ఆరోగ్యమును, ఇంకా మంచి జ్ఞానము, తెలివితేటలు. థామస్, దేవుడు ఏమి ఇచ్చారా నీకు? విశ్వంత్, ఎప్పుడు కొట్టకుండా చూసుకునే అమ్మా నాన్నని ఇచ్చారు. అవునా విశ్వంత్? కళ్యాణకి ఎప్పుడు ఏ మాట అన్నది కదా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. థామస్, నీకు దేవుడు ఇచ్చారా? దేవుడు ఏ కార్యం చేశారు? హాస్టల్కి వెళ్ళకుండా ఇంటికి వచ్చినా కానీ మంచిగా స్వీకరించే తల్లిదండ్రులు ఇచ్చారు. అవునా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి విషయము దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క దీవెనలు మనకు అంటే సిలువ మరణము ద్వారా ఆయన ఇచ్చినటువంటి రక్షణ.
అది లేకపోతే నీవు నేను కూడా బ్రతికి ఉన్నా మరణించినట్లే. ప్రైజ్ ది లార్డ్. సిలువ మరణాన్ని ఆయన పొందుకొని, మన పాపముల నిమిత్తము ఆయన పొందుకొని, ఆయన దయచేసినటువంటి నిత్య జీవాన్ని ఇచ్చారని చెప్పారు. నిత్య జీవం దేవుడు ఫస్ట్ ప్రణాళిక ప్రకారం ఆయన మనలందరినీ సృష్టించుకున్నారు, తన రూపంలో సృష్టించుకున్నారు. తన శ్వాసను ఊది మనలందరిలో కూడా తన యొక్క జీవాన్ని ఇచ్చారు. కానీ వీటన్నిటికి మించిన తరువాత దేవుడు ఈరోజు సువిశేషంలో మనం వింటూ ఉన్నాము, యోహాను శుభవార్త 3వ అధ్యాయం 16వ వచనమును, లోకములో ఎంతో ప్రేమించి తన యొక్క ఏకైక కుమారుని. అక్కడ వరకే చాలా వాటికి మనం దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, లోకాన్ని ఎంతో ప్రేమించాడు, అక్కడ వాటికి ఆగిపోతాం. తర్వాత వాక్యం ఉంది, ఒకసారి చదవండి. ఆయనను విశ్వసించి ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవం పొందుకోవడానికి అట్లు చేశాడు. దేవుడు ఈ లోకానికి ప్రసాదించింది. అందుకే దేవుడు తన యొక్క ఏకైక కుమారుడు యేసయ్యని ఈ లోకానికి ప్రసాదించింది, నీవు నేను కూడా నాశనం చెందక. అటువంటి దేవుణ్ణి మర్చిపోయి మన సంఘంలో ఎవరో ఒక మాట అన్నారంట, అటువంటి దేవుణ్ణి మర్చిపోయి మనం ఏమన్నారంట, మన పిల్లల్లో ఒక అమ్మాయి, అందరూ ఒకటే, అందరూ దేవుళ్ళు ఒక్కటే అని వారితో మాట్లాడారంట. ప్రైజ్ ది లార్డ్. ఎవరండి మీకు నిత్య జీవం ఇచ్చింది? మీ తల్లిదండ్రులు ఎవరమ్మా అని పలానా వ్యక్తిని పలానా అమ్మాయిని అడిగితే ఏమని చెబుతారు? వాళ్ళ తల్లిదండ్రులు చెబితే అందరూ నా తల్లిదండ్రులు అని చెబుతారా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్య ఏదో యూట్యూబ్లో చిన్నది వస్తూ ఉంటుంది, చిన్న వీడియో క్లిప్లో యూట్యూబ్లో చూస్తూ ఉంటే, ఒక యవ్వనంలో ఉన్నటువంటి ఒక కొడుక్కి అందరూ వింటున్నారా జాగ్రత్తగా? వెనకాల బ్యాక్ సైడ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యవ్వనంలో ఒక కొడుకుని తండ్రి అడుగుతున్నాడు ఈ విధంగా, రే నీకు షర్ట్ ఎవరు కొనిపించారా అని. డాడీ నువ్వే డాడీ. నీకు ప్యాంట్ ఎవరు కొనిపించారా? డాడీ నువ్వే డాడీ. బట్టలు ఎవరు కొనిపించారు? లేకపోతే పుస్తకాలు ఎవరు కొనిపించారు? భోజనం ఎవరు పెడుతున్నారా? డాడీ నువ్వే డాడీ. మరి నీ ఫోన్లో వేరే వాళ్ళ ఫోటో పెట్టుకున్నావేంద్రా అని ఒక్కడు పీకాడంట. అర్థమవుతుందా? వీడికి ఫోన్ కొనిపించి, బట్టలు కొనిపించి, రోజు తినడానికి ఉండటానికి ఫుడ్ పెడతా మంచిగా చూసుకుంటూ ఉంటే ఫోన్లో వేరే హీరో ఫోటో పెట్టుకొని చూస్తూ ఉన్నాడంట. వాళ్ళ నాన్న ఒక్కడి పీకి నీకు ఆయన కొనిపించాడు అని క్లాస్ పీకాడంట. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మనందరికీ కూడా నిత్య జీవాన్ని ఇచ్చింది ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు ద్వారా మాత్రమే రక్షణ. సువిశేషంలో ముందు మాట ఏమిటి? ఒకసారి చదవండి, 3వ అధ్యాయము 13వ వచనము. పరలోకము నుండి దిగి వచ్చిన మనుష్య కుమారుడు తప్ప ఎవడును పరలోకమునకు ఎక్కిపోలేదు. తర్వాత మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో ఆయన విశ్వసించు ప్రతి వారును నిత్య జీవం పొందుటకు అట్లే మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. యేసు ప్రభు మరణానికి ముందు యేసు ప్రభు పలికినటువంటి మాట. యేసు ప్రభు అదే విధంగా సిలువ మీద మన కోసం ఎత్తబడ్డాడు. అక్కడ చూడండి, అందరు కూడా సిలువలో నుంచి మాత్రమే మనకు జీవజలము, రక్షణ, విడుదల అన్నీ కూడా అక్కడ నుంచే. చాలా సంఘాలలో సిలువ అంటే శ్రమలని, సిలువ ఉంటే మీ కుటుంబాలు, మీ బంధువులు కానీ ఎప్పుడు కూడా కష్టాలు పాలవుతారు. ఇళ్లలో కూడా సిలువ అనేటువంటి ఆ స్వరూపం కానీ ఆకారం కానీ ఉండకూడదు అంటారు. ప్రైజ్ ది లార్డ్. చాలా సంఘాలలో ఈ మాట. నా అంతెందుకు, మా సొంత కుటుంబంలో మా బంధుమిత్రులు మా అమ్మ దగ్గరికి వెళ్ళి, మా ఇంటికి వెళ్ళి, ఇంట్లో సిలువలు పెట్టుకుని ఇన్ని కష్టాలు వచ్చినాయి నీకు అని మా అమ్మతో వాదించారు. మా అమ్మ చేత ఆ సిలువలని తీసి పక్కన పెట్టించారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క సిలువ ఉంటే ఎప్పుడు నిత్యము కూడా కష్టాలు పాలవుతాయి, కుటుంబాలు బాధలు, కష్టాలు, అనారోగ్యం వారి యొక్క కుటుంబాలు ఉంటుందని చాలామంది అపోహతోటి పలికే మాటలు. సత్యము తెలియదు. గుర్తుపెట్టుకుని ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మరణించిన వరకు కూడా, మరణానికి ముందు వరకు కూడా, మరణించిన తర్వాత దాదాపుగా 300 సంవత్సరాల దాకా ఈ యొక్క అవగాహనే కొనసాగింది. సిలువ అంటే నిందారోహణ, గావింపబడినటువంటి వారిని చంపేటువంటి, శిక్షించేటువంటి వస్తువు అని,
సిలువ అంటే క్రూరమైనటువంటి ఆ యొక్క దుర్మార్గులను దండించే శిక్షకు ఉపయోగించే పరికరమని అవమానకరంగా భావింపబడేది. అవును, ఆ కాలంలో సిలువకున్నటువంటి యేసు ప్రభు మరణం ముందు వరకు కూడా సిలువకున్నటువంటిది అదే. అంత అసహ్యకరంగా లేకపోతే ఘోరమైన విధంగా సిలువను వర్ణించేవారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నిత్యంగా పలకాల్సినటువంటి ఒకే ఒక్క సత్యమైన మాట ఏమిటి? యేసు ప్రభు మరణించిన తర్వాత అది విజయమునకు నాంది. మరణం మీద విజయం అది. సిలువ అంటే ఈ రోజున విజయానికి గుర్తు. అనారోగ్యం నుంచి స్వస్థత పొందుకోవాలంటే సిలువ కావాలి. ఈ లోకంలో జీవించినంతకాలం జీవించిన తర్వాత నిత్య జీవం పొందుకోవాలంటే సిలువ కావాలి. నీకు నాకు ఏమి చేయాలన్నా సిలువ కావాలి. అందుకే ప్రభు తన యొక్క మాటల్లో ఎప్పుడు పలికేది, మీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి, అనుసరించండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతగా ఈ సిలువకి ఎందుకు మనం విలువనిస్తున్నాము? ఈ సిలువ వెనకాల ఉన్నటువంటి ఆ యొక్క బాధ్యత లేకపోతే ఆ రహస్యం ఏమిటని ఎప్పుడైనా ఆలోచన చేసినట్లయితే దీని వెనకాల ఒక గొప్ప జరిగినటువంటి యథార్థన సంఘటన ఉంది. ఈ సిలువని ఈ విధంగా మనము తల్లి అయినటువంటి శ్రీ సభ కథోలిక సంఘము ఇప్పటికి కూడా ఎంత గొప్ప విశ్వాసాన్ని సిలువ మీద ప్రకటిస్తుందంటే జరిగినటువంటి యథార్థమైన సంఘటన ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైనా విన్నారా? చాలా సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నాయి. సిలువ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ మీరు విని ఉండొచ్చు కూడా జరిగినటువంటి సంఘటన మరి ఒకసారి తెలియచేస్తున్నాను, చాలా శ్రద్ధగా ఆలకించండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పునీత హెలెనమ్మ అనే పేరు విన్నారా? పునీత హెలెనమ్మ అనే పేరు. హెలెనమ్మ అనేది ఒక స్త్రీ, ఆమె ఒక మహారాణి. కాన్స్టాంటైన్ అనే చక్రవర్తికి తల్లి. శ్రద్ధగా ఆలకించండి. ప్రైజ్ ది లార్డ్. అందరు ఇక్కడ ఆలకించండి. ఆ యొక్క హెలెనమ్మ ఒక చక్రవర్తికి తల్లి అయి మహారాణిగా ఉన్నటువంటి సమయంలో మొదటిగా ఆమె కూడా అన్యురాలు. కథోలిక సంఘము కాదు, క్రైస్తవ సంఘము కాదు, యేసు ప్రభుని వెంబడించినటువంటి స్త్రీ కూడా కాదు. కానీ యేసు ప్రభు గురించి విని తెలుసుకొని విశ్వసించి యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత ఆమె మారటమే కాదు, ఆమె కుటుంబము మారటానికి కూడా, ఆమె రాజ్యం అంతా కూడా యేసు ప్రభువుని అంగీకరించే విధముగా యేసు ప్రభు గురించి ప్రకటించింది. ఆమె ఈ ప్రకటించడానికి ముందుగా ఆమె చేసినటువంటి గొప్ప కార్యం ఏమిటంటే యేసు ప్రభు యొక్క సిలువను పట్టుకోవాలి అని. మరణించినటువంటి యేసు ప్రభు యొక్క సిలువను సంపాదించాలి అని, ఆ యొక్క సిలువ ఎక్కడుందో అని దానిని బయటకు తీయాలని ఆమె ఆలోచన చేసి మహారాణిగా ఉన్నప్పుడే యెరూషలేముకి పురావస్తు శాఖలో పనిచేసే అధికారులు ఉంటారు కదా. పురావస్తు శాఖ అంటే అక్కడక్కడ తవ్వకాలు జరిపి వీటిని పరిశీలించి ఎప్పుడుది ఏంటిది పురావస్తు వస్తువులు, చరిత్రలో జరిగిపోయినటువంటి వస్తువులన్నింటినీ కూడా బయటికి తీసుకొచ్చి వాటిని మ్యూజియంలో పెట్టి, లేకపోతే వాటి గురించి క్లుప్తంగా వివరణ ఇచ్చేవాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. వారందరినీ పిలిచి కూడా యేసు ప్రభు చనిపోయిన తర్వాత 360వ సంవత్సరంలో, 330 నుంచి 60వ సంవత్సరంలో ఈమె చేసినటువంటి హెలెనమ్మ చేసినటువంటి పని ఏమిటంటే ఆ సిలువ ఎక్కడుందని వీళ్ళందరినీ కూడా పంపించింది. సిలువను కనుక్కోండి, సిలువను నాకు కావాలి. ఒక మహారాణిగా ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఈ పురావస్తు అధికారులందరూ కూడా యేసు ప్రభు మరణించిన కల్వరి కొండకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి చూస్తే చాలా సిలువలు ఉన్నాయి. ముఖ్యంగా యేసు ప్రభు సమయంలో కూడా యేసు ప్రభుతో పాటు 3 సిలువ వేయబడ్డారు. అదేవిధంగా ఆ యొక్క సమయాల్లో వారంలో 20 మందికి 30 మందికి దాదాపు 5-6 ఎవరైతే దుర్మార్గులు దొంగలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ సిలువ మరణాన్ని వేసేవాళ్ళు. అయితే అక్కడికి వెళ్ళి వీరు చూసిన సమయంలో చాలా సిలువలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే యేసు ప్రభు సిలువని ఎట్లా తెలిసిద్ది? ఇన్ని సిలువలు దాదాపుగా 30, 40, 50, 60 సిలువలు ఉన్నాయి. ఆ సిలువలన్నింటిలో కూడా యేసు ప్రభు సిలువ ఏదని ఎట్లా తెలిసిద్ది? ఆమె చేసినటువంటి పని ఏమిటో తెలుసా? ఒక కుష్టి రోగిని పట్టుకొని వచ్చి సిలువలన్నింటినీ ముట్టుకోమని చెప్పింది.
యేసు ప్రభు మరణించిన ఆ సమయంలో ముందు వెనుక ఉన్నటువంటి ఆ యొక్క ఉన్నటువంటి దాదాపుగా ఉన్నటువంటి ఎన్నైతే అన్ని ఉన్నటువంటి సిలువలు ఒక కుష్టి రోగిని తీసుకొచ్చి అన్నిటిని ముట్టుకోమని చెప్పింది. అన్ని సిలువలను ఆ కుష్టి రోగి పట్టుకున్నాడు. కానీ ఒకే ఒక్క సిలువ దగ్గర ఆయన కుష్టి రోగం అంతా కూడా పోయింది. గట్టి దేవుని చెప్పగలుగుతామా? చిన్న పిల్లవాడి యొక్క చర్మం మాదిరిగా ఆ కుష్టి రోగి యొక్క చర్మం మారిపోయింది, తెల్లగా నిగనిగలాడుతూ. అప్పుడు ఆ సిలువను తీసుకొని మరలా అక్కడ ఆ సిలువకు ప్రతిరూపంగా ఆయన యొక్క కుమారుడు రాజుగా ఉన్నాడు కాబట్టి సిలువ పేరు మీద ఒక దేవాలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి ఆ సిలువకు చాలా గొప్పగా మనము ఆ యొక్క విలువనిస్తూ వచ్చాం. అందుకే ఆమెని పునీతురాలుగా తల్లి అయినటువంటి శ్రీసభ కొనియాడుతుంది. అన్యురాలు ప్రకటించినటువంటి విశ్వాసము చూపించినటువంటి ఆమె యొక్క జ్ఞానము ద్వారా సిలువను మనం కొనియాడుతూ ఉన్నాం. అదేవిధంగా ప్రియ దేవుని బిడ్డలారా, సిలువతోటి అక్కడ దేవాలయాన్ని నిర్మించిన తర్వాత ఆ సిలువ కావాలని రాజులు కొట్టుకుంటూ ఉండేవాళ్ళు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రాజులు కొట్టుకోవటమే కాదు, సిలువను దొంగలించి వేరే బబులోనియా రాజులు తీసుకొని పోవటం కూడా జరిగింది. మరలా అదే వంశం నుంచి ఇంకొక రాజు వచ్చి ఆ రాజ్యం మీద దండెత్తి దానిని జయించి ఆ సిలువను మరలా తీసుకొని వచ్చారు. ఆ యొక్క యేసు ప్రభు మరణించిన సిలువ ఇప్పటికి కూడా దానిలో కొంత భాగాన్ని రోము నగరంలో ఒక చిన్న సిలువలో పెట్టి, ముఖ్యంగా చనిపోయినటువంటి ఫ్రాన్సిస్ పాపు గారు కరోనా సమయంలో సిలువ ఆరాధన ప్రకటించి సిలువ ఆరాధన చేశారు కొన్ని రోజులు కరోనా కోసం. ఆ వ్యాధులను అంటురోగాలను నయం చేయటానికి ఆ సిలువలో కొంత భాగము, చిన్న సిలువలో, ఇలాంటి సిలువలో రోము నగరంలో ఒక గదిలో ఉంచి నిత్యము కూడా దానికి ఇవ్వాల్సినటువంటి విలువను ఇస్తూ వచ్చారు. దాన్ని ఎప్పుడు బయటికి తీస్తారంటే ఎక్కువగా అంటురోగాలు ప్రబలుతుంటే, కరువు కాటకముల సమయంలో ఆ యొక్క సిలువను బయటికి తీసుకొచ్చి ఆరాధన జరుపుతారు. ఇది జరిగినది చనిపోయినటువంటి ఫ్రాన్సిస్ గారి సమయంలో. ఆయన ఆ చిన్న సిలువను తీసుకొచ్చి ఆ యొక్క ఆరాధన జరిపించారు. మనందరికీ తెలుసు. దాని తర్వాతనే మనమందరం కూడా కరోనాని ఒక విధంగా చెప్పుకోవాలంటే కరోనా కూడా మాయమైపోయింది. దేవుని గట్టి చెప్పలు కొడదామా? ఇవన్నీ జరిగిన సత్యాలండి, ఏవి కథలు కాదు, యథార్థ సంఘటనలు. ఇటువంటి సిలువను మనం మర్చిపోతూ ఉన్నాం మన జీవితం. సిలువ అంటే ఏమిటి? యేసు ప్రభు దాని మీద ఎందుకు మరణించారు? అవసరం ఏమిటి? అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున వాక్యం ద్వారా దేవుడు మనకిస్తున్నటువంటి సందేశం ఏమిటంటే, యేసు ప్రభు మరణించినప్పుడు యేసు ప్రభుతో పాటు ఎంతమంది మరణించారు? ఇంకా యేసు ప్రభు కల్వరి కొండ మీద మరణించినప్పుడు 2. అంటే మొత్తం అక్కడ ఎన్ని సిలువలు ఉన్నాయి? 3 సిలువలు ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. 3 సిలువలు ఉన్నాయి కదా. ఒక సిలువను చూసినట్లయితే పాపము చేయనటువంటి సిలువ, మన పాపం కోసం మరణించినటువంటి సిలువ, మన పాపం కోసం నిందారోపణ గావించినటువంటి సిలువ. ఎవరిది అది? యేసు ప్రభుది. ఇంకొక వైపు, కుడివైపు ఒకళ్ళు, ఎడమవైపు ఒకళ్ళు. మనం వాళ్ళకి పేర్లు ఇచ్చాము. మనం వాళ్ళకి ఏమని పేర్లు ఇచ్చాము? చెడ్డ దొంగవాడు, మంచి దొంగవాడు అని పేర్లు ఇచ్చాము. చెడ్డ దొంగవాడు పలికినటువంటి మాటలు ఏమిటి? ఒకసారి వాక్యం తీసుకుందాం. చెడ్డ దొంగవాడు పలికినటువంటి మాట లూకా శుభవార్త 23వ అధ్యాయము 39వ వచనం ఒకసారి తీయండి. ప్రైజ్ ద లార్డ్. అందరూ శ్రద్ధగా ఆలకించాలి. దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకునేటప్పుడు శ్రద్ధగా ఆలకించండి. ప్రైజ్ ద లార్డ్. ఏం చేస్తున్నాడు అక్కడ? చెడ్డ దొంగవాడు, మనం పేరు ఇచ్చిన ప్రకారం చెడ్డ దొంగవాడు ఏం చేస్తున్నాడు? నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించమని నిందిస్తున్నాడు. నిందారోపణ గావిస్తున్నటువంటి సిలువ. మన సంఘంలో కూడా మనం కూడా ఈ సిలువ కోవకి చెందిన వాళ్ళమే. మనం ఎలాంటి వాళ్ళం మనం గుర్తించాం. ఎదుటి వాళ్ళని నిందించడానికి, అవమానించడానికి, దూషించడానికి ముందుంటాం. ప్రైజ్ ద లార్డ్. అవునా? మనం ఎట్లా ఉన్నాము, మన జీవితం ఏమిటి, వ్యక్తిగతంగా మన జీవితం కానీ, మన బిడ్డల జీవితం కానీ, కుటుంబ జీవితం కానీ ఏ విధంగా జీవిస్తున్నామని మనల్ని మనం పట్టించుకోం, కానీ నిందించడానికి రెడీగా ఉంటాం. క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు ఇంగ్లీష్. మాటల ద్వారా
మన యొక్క నోటి మాటల ద్వారా ఎదుటి వారిని చంపటం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇలాగ నిందించేటువంటి ఆ యొక్క సిలువ లేకపోతే చెడ్డ దొంగ వాడిగా మన యొక్క జీవితం ఉంటుందా? మన యొక్క జీవితాన్ని ఇలాగా ఉంటుందా? చెడ్డ దొంగ వాడి పరిస్థితిలో మనము ఉన్నామా? ఒక్కసారి ప్రశ్న వేసుకో. తాను చేసింది పాపము, యేసు ప్రభువు తర్వాత మంచి దొంగవాడు పక్క పక్కనే ఉన్నారు. అయినా కానీ తన పాపాన్ని గురించి తన తప్పిదాన్ని ఒప్పుకోకుండా ఇతరులకి వేలు ఎత్తి చూపిస్తూ ఉన్నారు. మంచి దొంగవాడి విషయానికి వద్దాము. లూకా శుభవార్త 23:40 వానిని గద్దించుచు నీకు దైవ భయం లేదా? నీవు కూడా అదే శిక్షను పొందుచున్నావు కదా? మనకు విధించిన శిక్ష న్యాయసమ్మతమైనదే. మనము మన పనులకు తగిన ఫలితము అనుభవించుతున్నాం. 2 మాటలు. చివరి మాట ఏంది? చివరి మాట కూడా ఒకసారి చదవండి. ప్రైజ్ ది లార్డ్. కానీ ఈయన ఏ తప్పిదము చేసి ఎరడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మంచి దొంగవాడు పలికినటువంటి మాట ఏమిటి అక్కడ? మనకు విధించబడినటువంటి శిక్ష న్యాయసమ్మతమైనదే. పాపమును ఒప్పుకుంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. తన తప్పిదాలను ఒప్పుకుంటున్నాడు. మనకు ఇవ్వబడిన శిక్ష మనం చేసినటువంటి తప్పుడు పనుల వల్లే, చెడు పనుల వల్లే మనం మరణాన్ని పొందుకుంటున్నాము. కానీ ఈయన ఏ యొక్క తప్పిదము చేయలేదని యేసు ప్రభువు గురించి మాట్లాడుతూ చివరిగా ఒక మాట అంటాడండి. వాక్యం చదవండి అక్కడ. కానీ చివరి మాట అంతే. ముందుకెళ్తే పరలోకంలో ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దానికి ముందు మాట యేసు వంకకు తిరిగి జాగ్రత్తగా ఆలకించండి. యేసు నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు జ్ఞాపకం ఉంచుకొను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవా నేను పాపిని అని మొదటిగా పాపములు ఒప్పుకున్నాడు. పాపములు ఒప్పుకున్న తర్వాత ఏమన్నాడు? నన్ను కూడా జ్ఞాపకం ఉంచుకో, నేను ఆ శిక్షకు అర్హుడనే, ఆ శిక్షకు అర్హుడనే. అయినా కానీ ఒక్కసారి జ్ఞాపకం ఉంచుకోయని యేసయ్యను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క మంచి దొంగవాని సిలువల మాదిరిగా మన యొక్క జీవితాలు ఉంటున్నాయా? పరిశుద్ధ గ్రంథం పలుకుతుంది, కీర్తన గ్రంథంలో ఎప్పుడు పలికేటువంటి మాట, తన పాపములను కప్పిపెట్టుకుని వాడు బాగుపడడు. పాపం ఏదైనా సరే, తప్పు ఏదైనా సరే, నువ్వు దాన్ని దాచిపెట్టుకొని కప్పిపెట్టుకుంటే బాగుపడము. ఎవరమైనా అంతే. ఆయన ముందు ఒప్పుకోవాలి. తల్లి అయినటువంటి శ్రీసభ మనకి పాప సంకీర్తనమైనటువంటి ఆ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఇస్తుంది. పాప సంకీర్తనం చేసి గురువుల దగ్గర పాప సంకీర్తనం చేసి పాపములు ఒప్పుకోవాలి. ఎటువంటివైనా సరే, ఎవరినైనా నిందించడం, దూషించడం, తగాదలు, గొడవలు, కొట్లాట్లు ఏమైనా సరే, ఎటువంటి పాపమైనా సరే ముందు దేవుని చేత ఒప్పుకోవాలి. తన పాపములు కప్పు పెట్టుకున్నవాడు బాగుపడాడు, కానీ దానిని ఒప్పుకున్నవాడు దేవుని కృపను పొందుకుంటారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు వెంటనే పలికారు, నేడు నీవు కూడా పరలోకంలో నాతో పాటు ఉంటాం. మరి ఆ పరలోక భాగ్యం మనకు కావాలి కదా, పరలోక భాగ్యం మనం పొందుకోవాలి కదా. పునీత హెలేనమ్మ గారి ద్వారా సిలువను ప్రభు ఈ రోజున ఎంతగా పైకి లేవనెత్తారు. ఆమె చేసినటువంటి పరిశోధన మరియు ఆమెకి మనం ఇచ్చినటువంటి పునీత పట్టము, తదనంతరం ఇప్పటి వరకు కూడా యేసు ప్రభు ఈరోజు సువిశేషంలో ఆ సిలువ వైపు చూస్తేనే రక్షణ, లేకపోతే లేదు. నిత్య జీవం పొందుకోవాలంటే యేసు ప్రభు చూడాలి, యేసు ప్రభు దగ్గర ఉండాలి, యేసు ప్రభుతో మాత్రమే ఉండాలి. ఆయన ద్వారా మాత్రమే రక్షణ. లోకమును ఎంతో ప్రేమ తన ఏకైక కుమారుడు పంపి ఉన్నారు, ఆయనను విశ్వసించిన వారికి మాత్రమే రక్షణ. అక్కడ ఇక్కడ అది ఇది, ఆ విగ్రహము ఈ విగ్రహము ఏది కూడా నీకు రక్షణ దయచేయలేవు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మొదటిపట్నంలో ఏం జరిగిందండి? దానికంటే ముందు ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారు? ఇజ్రాయెల్ ప్రజలు మనలాగే కాదు, మనమే వారిలాగా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇజ్రాయెల్ ప్రజలు మనలాగా, మనం వారిలాగా.
మనము వాళ్ళలాగా ఐగుప్తు నుంచి తీసుకొని వస్తూ ఉన్నారు. బానిసత్వంలో ఏడుస్తూ ఉంటే కన్నీటిని చూసినటువంటి దేవుడు ఐగుప్తు నుంచి తీసుకొని వస్తున్నారు. అక్కడ 10 గొప్ప కార్యాలు చేశారు ఐగుప్తులు. అవునా? అందరికీ తెలిసిందే. దుర్గంగమ్మ కాండం మనం చదివితే మనందరికీ తెలుసు. 10 గొప్ప కార్యాలు చేసి మనం బయటికి తీసుకొచ్చారు. అది అక్కడ ఆగిపోయిందా? రాగాల్ని ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది. వెనకాల నుంచి ఫెరో సైన్యం నుంచి కాపాడాడు. ఎర్ర సముద్రం నుంచి దాటేశారు. తర్వాత ఎన్నో రాజ్యాలు ఎదురైనాయి. ఆకలి అన్నప్పుడు మన్నాన్ని కురిపించారు. నీళ్లు దాహం అవుతుంది, మాకు దాహం కావాలి, దాహం తీర్చండి అంటే రాయిని పాల్గొట్టి నీటిని ఇచ్చారు. ఇన్ని చేసినా కానీ ఎప్పుడు ఈ మన్నానేనా? ఈరోజు మొదలుపెట్టిన వాళ్ళు అదే. ఎప్పుడు ఇదేనా? మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చాను. మళ్ళా నిందించటం. దేవుణ్ణి అనునిత్యం నిందించే బిడ్డలుగా ఉన్నారు. వారిలాగే మనము కూడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అలా జీవిస్తే ఉపయోగం లేదు. ఇంతకాలంగా దేవుణ్ణి నమ్ముకున్నాం కదా. దేవుళ్ళు మనకు విశ్వాసం ఇంకా గొప్పగా ఉండాలి. కానీ ఎవరో వచ్చి ఏదో పలికారని విశ్వాసం చెమ్మకి వెళ్ళకూడదు, అంటే సన్నకి వెళ్ళకూడదు, తక్కువైపోకూడదు. నీ విశ్వాసము నేను రక్షించే విధంగా ఉండాలి. పౌలు గారు పలుకుతూ ఉన్నారు, నీ విశ్వాసం గొప్పదైతే నీ విశ్వాసం ద్వారా రక్షణ పొందుకుంటావని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యాకోబు పత్రికలో పలుకుతూ ఉన్నారు, నీ విశ్వాసంతో పాటు నీ క్రియలు కూడా ఉండాలని. ఇది కదా నీ విశ్వాసము, నా విశ్వాసం యేసయ్య మీద. ఆయనను నమ్ముకోకుండా ఎక్కడెక్కడైనా ఏమేమి చేస్తుంటాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క దివ్య బలి పూజలో దేవుడు తన ఈరోజు ఈ యొక్క పండుగ ద్వారా మనకు బోధించినటువంటి ఈ సత్యాలను మరి ఒకసారి ఉదయంలో పదిలపరుచుకుందాం. ఉదయంలో పదిలపరుచుకొని మన జీవితాలను మనం అవగాహన చేసుకోవాలి. మన జీవితాలను మనం అర్థం చేసుకోవాలి. ముందు ఏ విధంగా మన జీవితాలను కొనసాగిస్తున్నాము. దేవుని బిడ్డలుగా ఈ లోకంలో ఆ హెలెనమ్మ అందరినీ, రాజ్యంలో ఉన్నటువంటి అందరినీ కూడా, అన్యులందరినీ కూడా మార్చింది. చాలా వాటికి అన్యులందరినీ కూడా బలవంతంగా మార్చాల. ఆ యొక్క గొప్ప కార్యం, దేవుడి యొక్క గొప్ప కార్యాన్ని చూపించి కుష్ఠరోగిని తీసుకొచ్చి సంపూర్ణ స్వస్థతను, విడుదలను పొందుకున్న తర్వాత అందరూ మారారు. యేసు ప్రభు అన్నిత్యము కూడా అనేక గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు మన జీవితాల్లో కూడా చేస్తూ ఉన్నారు. ఇంకనూ కూడా చిన్నటువంటి వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, అక్కడ ఇక్కడ వాళ్ళు గిల్లారు, వీళ్ళు గిచ్చారు. ఇవన్నీ మనకు రాకూడదు. సంఘం అంటే ఇదిరా మన విశ్వాసం. ఎవరు వచ్చి ఏది చేసినా కానీ బలంగా దృఢంగా ఉంది. ఎవరు కూడా ఇటు మన పిల్లలను కూడా కంట్రోల్లో పెట్టాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీరు ఎలా ఉంటున్నారో మిమ్మల్ని చూస్తే పిల్లలు కూడా నేర్చుకుని. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పిల్లలందరినీ కూడా ఇక్కడి నుంచి అయినా, ప్రత్యేకించి విజయ్ ఫాదర్ గారు అన్నారు నాతోటి, ఆ యొక్క దసరా సెలవుల్లో పిల్లలందరికీ కూడా కేటగిజం క్లాసులా అందరినీ కూడా వచ్చి సప్రసాదం తీసుకుంటారు. కానీ ఒక్కళ్ళకి పరలోక జపం కానీ, మంగళవార్త జపం కానీ, విశ్వాస సంగ్రహం కానీ, అరే సప్రసాదం అంటే ఏంటో కానీ, అక్కడ మన విశ్వాసులే, మన పిల్లలు నన్ను కూడా అడిగారు, అక్కడ ఏముండిద్ది అని. దివ్య మందసం అంత జ్ఞానం ఉంది. దివ్య మందసంలో ఏముండిద్దో కూడా తెలియనంత జ్ఞానంతో మన పిల్లలు ఎదుగుతూ ఉన్నారు. పెద్దవాళ్ళుగా మీ అందరికీ తెలుసు, ఇక్కడికి వచ్చి మేము సాష్టాంగ నమస్కారం ఎందుకు చేస్తామో, ఇవన్నీ కూడా కథోలిక విశ్వాసం. ఇది తెలుసుకోకుండా మనం చిన్నగా, అందుకే మనము ఆ యొక్క తెలియనటువంటి శ్రీ సభిస్తున్నటువంటి ఆ ప్రార్థనలు, ఆ సత్యాలు అన్నీ కూడా తెలుసుకోవాలి. కాబట్టి పిల్లలందరినీ కూడా దేవాలయానికి తీసుకురావడానికి, ప్రార్థనలో పూజల్లో పాల్పంచుకోవడానికి అందరినీ కూడా మీరే బాధ్యత తీసుకొని పంపించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఈరోజు దేవుడు చేసినటువంటి సత్యాలను అంటిపెట్టుకొని మన జీవితాలని బాగు చేసుకొని రక్షణను, నిత్య జీవాన్ని, స్వస్థతను, విడుదలను పొందుకునే బిడ్డలుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున అందరం లేచి విశ్వాసాన్ని ప్రవర్తిస్తాం.
సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిదైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపుము. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, ఈ సృష్టి వస్తువులను మా శరీర పోషణము కొరకు స్థిరపరచుదవి. ఇవి మా నిత్య రక్షణకు సాధనము అనుగునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయములైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకొని కన్యమరియము నుండి ఉద్భవింప చిత్తగించెను. శిలువ మీద వేదన నుండి నిత్య మరణము నుండి మమ్ము విడిపించెను. మరణించిన వారి నుండి పునరుద్ధానము నుండి మాకు శాశ్వత జీవమును ప్రసాదించెను. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళము అన్నిటితోనూ ఏకమై మేము మహిమా గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటవు నీవే. కానుగా నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుగలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా క్రీస్తు శరీర రక్తములు అగును కాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రెంచి శిష్యులకిచ్చుచు ఇట్లలేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడినున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరం పాత్రములందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను,
మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉద్ధానమును స్మరించుచు జీవము నస్సకు ఈ అప్పమును రక్షణా పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సమూహమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందడ వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునుము. మా లియో జగద్గురువును, మా పూల అంధోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణలు చెయ్యుము. ఉద్దాన మగుదమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనిగరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునుము. వారిని దివ్య ప్రేమ ప్రకాశములోనికి చేర్చుకునుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లియగు మరియ మాతతోను పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. అందరూ కలిసి పాడతాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో వేదమయుండు నీకు యుగ యుగములు మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసిందము. పరలోకమందు ఉన్న మా తండ్రి, నీ నామము పూజింపబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు
ప్రభువా, అన్ని కీడల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ అనుగ్రహము, నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కీడల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుదుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపగా నీ శృతి సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండును కాక. ఒకరికి ఒకరు ప్రభుని సమాధానమును తెలియజేసుకుందాం. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల బిందుకు పిలువబడిన వారు ధన్యులు. ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మేము ఒకే రొట్టెను భుజించి ఒకే పాత్రము నుండి సేవింపవలెనని నీవు చిత్తగించితివి. మేము క్రీస్తుతో ఐక్యమై జీవించునట్లు ఈ లోకపు ప్రజల రక్షణము కొరకు మేము ఆనందముతో సద్ఫలము వసగినట్లు కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును కాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించును కాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో ఆయన సేవలో జీవించండి.